సమయాన్ని అప్పగిస్తున్నాను. మధ్యలో సమయాన్ని ఏమాత్రం కూడా వేస్ట్ చేయకుండా వారే మనలను కావలసిన రీతిలో మేల్కొల్పి మనలను బలపరుస్తారు. దైవ సేవకులు పాల్సన్ గారిని ఆహ్వానిస్తున్నాం. అందరూ చప్పట్లు కొడుతూ దేవుని సన్నిధికి వారిని ఆహ్వానిద్దాం. క్రీస్తునందు ప్రియ దైవజనులారా, ప్రభువైన యేసు క్రీస్తు నామమున మీకు అందరికీ వందనాలు. చాలా సంతోషం. అనర్గళంగా మాట్లాడిన మాట మాట్లాడకుండా మాట్లాడగలిగిన మాటల మాంత్రికులైన జోసఫ్ మొరాల్ గారు మా చిన్నప్పటి నుండి కూడా మంచి పరిచారకులు, ఒక పుస్తక రచయితగా చాలా సంఘాలలో బైబిల్ కాలేజీల్లో చాలామందిని సిద్ధపరిచిన మంచి దైవజనులు, మంచి భాషా ప్రవీణ ఆయన, చక్కగా మాట్లాడగలరు. పద్య సరళి చాలా బాగుంటుంది. మంచి భావ సామర్థ్యం గొప్పదే. అసలు ఎంత ఆలవకగా మాట్లాడారంటే వర్తమానాన్ని. సో అలా మంచి భావ సామర్థ్యంతో, భావ పటిమతో లేఖన సత్యాలను మంచి గైడెన్స్ ఇచ్చారు. మన భాషలో చెప్పాలంటే నేను కూడా దాని రిలేటెడ్గా చిన్న స్ట్రక్చరల్గా మనకిచ్చిన గైడ్లైన్స్కి అనుగుణ్యమైన 2-3 విషయాల్ని నేను కూడా తెలియజేస్తాను. ఇలాంటి మంచి వేదిక ఇది మనల్ని తర్బీతి చేసే ఒక ప్రణాళిక, దైవ ప్రణాళిక. మరి తండ్రి సమానులు సజ్జ బర్నబాస్ నాన్నగారికి దేవుడు అనుగ్రహించిన ఒక మంచి ఆలోచన. ఇది పురుకొల్పు కోసం, మన హృదయాలు రేపబడడం కోసం. మనకి కక్కుళ్ళ కొడవళ్ళని కోత కోసం వాడేవాళ్ళు ఆ రోజుల్లో. కక్కుళ్ళు కొడవళ్ళని, ఆ కక్కుళ్ళ కొడవలి ఓన్లీ కోత కోసమే, అంతే. మనమందరం ఒక్కొక్కళ్ళం ఒక్కొక్క కక్కుళ్ళు కొడవలి కనుక ఇది కోత కోసం వాడబడే కొడవలి ఇది. సో మామూలు కొడవళ్ళకి పదును పెట్టేటప్పుడు 2 నిమిషాల్లో పదును పెడతారు. కానీ కక్కుళ్ళు కొడవకి పదును ఎలా పెట్టేవారో తెలుసండి? ఒక్కొక్కటి అలాగా ఒక్కొక్క కక్కుని షైన్ చేయడం. అందుచేత అలా షైన్ చేయబడాలి మనం. ఎందుకంటే కోత బాగా జరగాలి, కోత ప్రభువు ద్వారా జరగాలి. అనేక కోత విస్తారంగా ఉంది, దాన్ని కోసే కొడవళ్ళు కావాలి. అందుకోసం కొడవళ్ళు ఉన్నాయి, పదును కావాలి. అందుచేత మరి పదును చేయబడిన కొడవళ్ళగా మనం ఉండాలనే ఉద్దేశంతో మార్గదర్శక చైతన్యవంతమైన స్థితిని మనకు కలుగజేయడానికి కోసమే ఈ యొక్క సహవాస సన్నిధి భాగ్యాలు. అందుచేతనే చక్కని వర్తమానాన్ని మనకు అందింపజేశారు. సజ్జా బర్నబాస్ నాన్నగారు ప్రత్యేకమైన ధన్యవాదాలు. రైట్, నేను కొద్ది నిమిషాలు మీతో ముచ్చటిస్తా. నిత్య జీవితంలో అనేకమైన పరిస్థితుల్ని మనం ఫేస్ చేస్తూ ఉంటాం. దాన్ని ప్రతి పరిస్థితిని సర్దుబాటు చేసుకోవడానికి గైడెన్స్ కావాలి, మార్గదర్శకమైన స్థితి కావాలి. గైడెన్స్ అండ్ కౌన్సిలింగ్ సైకాలజీలో మంచి సబ్జెక్ట్ అది. ప్రతి ఒక్కరికి గైడెన్స్ కావాలి. కనుక మన జీవితాలలో కొన్ని సలహాలు, కొన్ని సూచనలు, కొన్ని సహకారాలు అవసరమే ఉంటుంది. ప్రతి ఒక్కరికి అవసరమే ఉంటుంది. అంచేత కొన్నిసార్లు వృత్తిపరంగా, కొన్నిసార్లు మన వ్యక్తిగత జీవన సమస్యల కోసం శిక్షణ పొందిన వ్యక్తుల నుండి మనం తీసుకోవాల్సి ఉంటుంది ఈ గైడెన్స్, మార్గదర్శకత్వం అనేది. మార్గదర్శకత్వం అంటే సహకారం, లేక సహాయపడడం, లేక మార్గం చూపించడం అనని. మార్గం చూపించేవాళ్ళు మనతో పాటు నడిస్తే మనం త్వరగా రీచ్ అవుతాం. యేసు ప్రభు చేసిన పని అదే. ఫాలో మీ అన్నాడు, నేను నడుస్తా, మీరు కూడా నడవండి అన్నాడు. అది మార్గదర్శకత్వం అంటే. సూచనలు ఇవ్వడం కాదు మార్గదర్శకత్వం అంటే. చాలాసార్లు అనుకుంటాం సూచనలు ఇచ్చేసాను అండ్ గైడ్ చేశానని. కాదు. లేకపోతే సొంత ఉద్దేశాలని ఆ వ్యక్తి మీద రుద్దటం కాదు గైడెన్స్ అంటే. సో తన జీవితాన్ని మార్గదర్శకత్వంగా నిలిపి ఇతరులకి సహకారం ఇచ్చి వారు కూడా అలా నడవడానికి సహాయపడుతూ మార్గాన్ని చూపించడాన్ని మార్గదర్శకత్వం అంటారు.
యేసు ప్రభు అలాంటి మార్గదర్శకత్వం ఇచ్చాడు. పేతురు అందుకే అంటాడు, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 21 వచనంలో 2:21లో, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను అని. తన అడుగు జాడల యందు నడుచున్నట్లు, నేను నడిచినట్టు మీరు నడవండి, మీరు బోధించినట్టు మీరు బోధించండి, నా జీవితం లాగా మీరు కూడా ఉండండి అని యేసయ్య ముందు నడిచి మనకు అద్భుతమైన మాదిరి ఇచ్చారు. ఏజే జోన్స్ లాంటి వాళ్ళు మార్గదర్శకం మీద చాలా రీసెర్చ్ చేశారు. రూత్ స్ట్రాంగ్ లాంటి వాళ్ళు దాని మీద చాలా పుస్తకాలు కూడా రాశారు. అందులో వాళ్ళు మనకు నేర్పిన అత్యద్భుతమైన విషయం ఏంటంటే, తనకు తానుగా సర్దుబాటు చేసుకోవడానికి అవసరమైన సహాయం ఇవ్వాలంట. దట్ ఈస్ ద గైడెన్స్. తనకు తానుగా సర్దుబాటు చేసుకొని ఆ అవసరమైన సహాయాన్ని పొందడం మార్గదర్శకం. అంటే నేను ఇలా నడవాలని ఉంది యేసయ్య, నువ్వు చెప్పినట్లు నేను నడుస్తా, నువ్వు నాకు చెప్పునైనా అనని మనం దేవుని ద్వారా ఈ గైడెన్స్ని పొందవలసిన అవసరం ఉంది. చాలాసార్లు సమస్యల వలయాల్లో చిక్కుకొని నడవలేనప్పుడు ఖచ్చితంగా మనల్ని నడిపించడానికి ఒక ఆశ్రిత హస్తం కావాలి. అది యేసయ్య యొక్క హస్తం. కనుక చాలాసార్లు గైడెన్స్ లేకపోవటం వల్లనే, ఇందాక చెప్పారు నాన్నగారు కూడా, ఏమనంటే చాలాసార్లు మనము గైడ్లైన్స్ ఇతరులకు చెప్తాం కానీ వాటిని మనం పాటించకపోవటం వలన ప్రీచ్లెస్ ప్రాక్టీస్ మోర్, అది యేసయ్య చెప్పింది. మాటల కంటే మన అడుగులు, ఔన్స్ ఆఫ్ ప్రాక్టీస్ బెటర్ దాన్ గ్యాలన్స్ ఆఫ్ థియరీ. చెంచాడు ఆచరణ ఉంటే సాల్నానా, సముద్రం అంత థియరీ ఎందుకు? యేసయ్య నేర్పిన అద్భుతమైన పాఠం. అందుచేత మన సాధన పెంపొందాలంటే గైడెన్స్ ఉండాలి. మనం చాలా విషయాలకు సర్దుబాటు అవ్వాలంటే గైడెన్స్ ఉండాలి. మనలో ఉన్న వ్యర్థత, వేస్టేజ్ పోవాలంటే ఖచ్చితంగా గైడెన్స్ ఉండాలి. కొన్నిసార్లు మనం స్తబ్దతగా ఉండిపోతాం, అంటే పని చేయకుండా, ఆ కార్యాన్ని నిర్వర్తించకుండా స్తబ్దంగా ఉండిపోతాం. అలా స్తబ్దంగా ఉండిపోయినప్పుడు మనకు కావాల్సింది దాని స్తబ్దతను నివారించడానికి, వ్యర్థతను నివారించడానికి ఖచ్చితంగా మనకు కావాల్సింది మార్గదర్శకమే. అంతేకాదు, మనము బోధించేటప్పుడు ఆ బోధనా విధానాల్లో మెలకువలు మనకు కావాలంటే యేసుప్రభు టీచింగ్ మెథడ్స్ అండ్ స్టైల్స్ చాలా గొప్పవి. శాస్త్రులతో ఎలా మాట్లాడాడు, సమరయులతో ఎలా మాట్లాడాడు, యూదులతో ఎలా మాట్లాడాడు, గ్రీసు దేశస్తులు వచ్చినప్పుడు వాళ్ళతో ఎలా మాట్లాడాడు, ఆయన మెథడాలజీ, ఆయన పద్ధతి ఇది అని నేను మనకు చెప్పేటప్పుడు ఆ బోధనా విధానంలో చురుకుదనం, చెప్పాను కదా, మన కొడవళ్ళు పదును పెట్టబడినప్పుడు చాలా చక్కగా కోత త్వరగా జరుగుతుంది. అలా జరగాలంటే మార్గదర్శకం కావాలి. మనకు ఏర్పడే పరీక్షలు, ఆ పరీక్షలలో మనం విజయం పొందాలంటే ఖచ్చితంగా మనకి గైడెన్స్ అవసరం. కనుక దేవాది దేవుని యొక్క ఉన్నతమైన, ఈరోజు బయట అంటే గైడ్లైన్స్ ఇచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ వాళ్ళ జీవితాలు సరైనవి కాదు. కానీ తన జీవితాన్నే మన కోసం పణంగా పెట్టడానికి పరలోకంలో నుండి వచ్చి యేసయ్య మనకు అద్భుతమైన ఈ భౌతిక, ఉద్వేగ, సామాజిక, ఆధ్యాత్మిక, శారీరక అన్ని కోణాలలో యేసు ప్రభు మార్గదర్శకంగా ఆయన నిలబడ్డాడు. సంబంధాలు పెంపొందించుకోవటాని కోసం దేవునితోనూ, సామాజికంగాను, కుటుంబం పరంగా కూడా అనేకమైన రిలేషన్స్. మరి మీరు ఒక ఉదాహరణ చెప్తే మీకు అర్థమవుతుంది. ప్రపంచ దేశాల్లో టెక్నాలజీలో ప్రథమ స్థానంలో ఉంది జపాన్, కానీ ఆత్మహత్యల్లో కూడా ప్రథమ స్థానంలో ఉంది జపాన్. ఆత్మహత్యలు ఎందుకు జపాన్లో అధికంగా జరుగుతున్నాయని సర్వే చేస్తే తేలింది ఏంటంటే, జపాన్ దేశంలో సంబంధాలు తక్కువ. సంబంధాలంటే కుటుంబాలతో సంబంధాలు, భార్యాభర్తల మధ్య సంబంధాలు, తల్లిదండ్రులు పిల్లలకి సంబంధాలు తగ్గిపోయినప్పుడు ఆత్మహత్యలు జరుగుతాయి. ఎందుకంటే సమస్య వచ్చినప్పుడు పంచుకోవటానికి వ్యక్తులు లేరు, సమస్యకి సమాధానం పొందడానికి వ్యక్తులు లేరు. కంప్యూటర్లతోనే వాళ్ళంతా బతికేది, అంతే కదా. వాళ్ళు ఇంత క్రితం అంటే ఏదో భార్య భోజనం పెట్టేది, చక్క వాళ్ళు మాట్లాడుకుంటూ భోజనం చేసేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు, భోజనం పెట్టడానికి రోబో వస్తుంది, భోజనమే ముద్దలు పెడుతుంది రోబోయే. ఆ రోబోటే మూతి కూడా తుడిచేసి వెళ్ళిపోతుంది. కనుక నవ్వుకోవాలనంటే కంప్యూటర్లో నవ్వుకోవటం ఎలా అనంటే ఫన్ టబ్, అది నొక్కితే 4 జోకులు వేస్తుంది,
వాళ్ళు నవ్వుకుంటారు. ఇంకా మనుషులు ఎందుకు, ఇంక అన్ని రోబోలే కదా. అందుచేత సంబంధాలు పోయి సమస్యలు వచ్చినప్పుడు సమస్యలకి పరిష్కారం తెలుసుకోలేక, సంబంధాలు లేక అనేక మంది ఆత్మహత్యలు చేసుకోవటాన్ని బట్టి ఇప్పుడు కూడా భారతదేశం తర్వాత ర్యాంకింగ్లో రెడీగా ఉంది. భారతదేశంలో ఆత్మహత్యలు ఎక్కువ. నిన్నే మనం చూసాం, తన 2 పిల్లల్ని పీక నూపి చంపేసి బిల్డింగ్ మీద నుండి కింద పడిపోయిన ఒక వనిత, ఒక స్త్రీ. అది చదువుతున్నప్పుడు ఎందుకు చంపేసింది పిల్లల్ని, ఎందుకు తాను కూడా చచ్చిపోయింది? గైడ్లైన్స్ లేక. ఎక్కువ మంది భారతదేశంలో ఆత్మహత్యలు ఎక్కువ జరుగుతున్నాయి. అలాంటప్పుడు గైడ్లైన్స్ అవసరం. కనుక యేసయ్య ఇచ్చిన గైడ్లైన్స్ ఎలాంటిదో నేను చాలా వేగంగా కరెక్ట్గా 1:15 నేను నా వర్తమానాన్ని క్లోజ్ చేస్తాను. యేసయ్య ఎలాంటి గైడ్లైన్స్ ఇచ్చాడు? ఒక శిష్యుడిని తీసుకొని ఆ శిష్యుడి జీవితంలో నుండి యేసయ్య ఇచ్చిన మార్గదర్శకత్వం పక్కనే నడుస్తూ, యేసుప్రభు పక్కనే పడుకుంటూ, యేసుప్రభు పెట్టినవి తింటూ, యేసుప్రభు చెప్పినవి వింటూ, యేసుప్రభు పాటలే పాడుకుంటూ యేసయ్య ద్వారా ట్యూన్ చేయబడిన ఒక అద్భుతమైన శిష్యుడు, మనలాంటి ఒక సామాన్యుడు పేతురుకి యేసుప్రభుకి మధ్య ఉన్న ఈ ఇంటరాక్షన్, ఈ డిస్కోర్స్, ఈ సహసంబంధాన్ని గురించి 2 మాటలు మనం వినాలి. పేతురులో దేవుడు ఏం చూశాడు? అసలు పేతురుని దేవుడు ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? ఒక సామాన్యుడే కావచ్చుగాక, కానీ ఒక ఉన్నతుడిగా దేవుడు ఎలా తీర్చిదిద్దాడు మనం ముందు చూడాలి. పేతురులో దేవుడు చూసిన విషయాలు ఏంటో కూడా చూడాలి. పేతురు మారిన తీరు ఒక్క మాట చదివి మనం రంగంలోకి దిగుదాం. అపోస్తుల కార్యాల గ్రంథం మనము 4వ అధ్యాయం 13వ వచనంలో ఈ మాట మనం చదువుతాం. పేతురు యోహానుల ధైర్యం చూచినప్పుడు వారు విద్య లేని పామరులని గ్రహించి ఆశ్చర్యపడి, ఇలా ధైర్యం ఎక్కడి నుండి వచ్చింది ఈ ధైర్యం అని అనుకొని వాళ్ళే జవాబు చెప్పుకుంటున్నారు. ఏమనంటే, యేసుతో కూడా ఉండిన వారు. అది వాళ్ళ గైడ్లైన్స్ ఎవరిస్తున్నారా? యేసయ్య. వాళ్ళు ఎవరు నడిపిస్తున్నారా? యేసయ్య. వాళ్ళకి తర్బీత్ ఎవరిస్తున్నారా? యేసయ్య. యేసయ్య ద్వారా వాళ్ళు గైడ్లైన్స్ పొందుతున్నారు. ఎలా పొందుతున్నారు వాళ్ళు? ఈరోజు మనం కూడా ఎందుకు పొందలేం? ఈరోజు మనకున్న శారీరక, మానసిక, సాంఘిక, ఆధ్యాత్మిక అన్ని పరిస్థితులలో యేసయ్య ద్వారా మనము గైడ్లైన్స్, మార్గదర్శకత్వం పొందలేమా? మార్గదర్శకత్వం అంటే సలహాలు ఇవ్వడం కాదు, మనతో ఉండి, మనకు దగ్గరగా ఉండి, మనల్ని నడిపిస్తూ వాళ్ళు నడుస్తూ ఉండడం, అది మార్గదర్శకత్వం. చాలామంది సలహాలు ఇస్తారంతే, కాదు. యేసయ్య అలాంటివాడు కాదు. మనలోని యేసయ్య ఏం చూడాలని అనుకుంటున్నాడు? ఇక్కడ మనం చూస్తే పేతురులో ఉన్న మానసికమైన పరిస్థితుల్ని ముందు మనం అనలైజ్ చేద్దాం. పేతురులో ఉన్న మానసికమైన పరిస్థితులు మొట్టమొదటిది యోహాను సువార్త 6వ అధ్యాయం 67వ వచనం మనం చదివితే, యేసు ప్రభు ఒకసారి ఇలా అన్నాడు. చాలామంది తన వెంబడిస్తున్న వాళ్ళు వెళ్ళిపోతూ ఉన్నారు. కొంతమంది అర్థం కాక వెళ్ళిపోతున్నారు. కొంతమంది ఇక మనకి ఇలా మనం ఉండలేము ఆయనతో పాటు అని అనుకుంటూ వెళ్ళిపోతున్నారు. చాలామంది శిష్యులు వెళ్ళిపోయారు. 1వ అధ్యాయం దగ్గర నుండి వరుసగా చాలా విషయాలు చాలామందికి అర్థం కాలేదు, మనకు కనబడుతూ ఉంటుంది. 2వ అధ్యాయంలో యేసు ప్రభు ఈ మందిరాన్ని పడగొట్టండి, 3 దినాల్లో నేను లేపుతాను అన్నాడు. అక్కడున్న వాళ్ళకి అది అర్థం కాల. ఈ మందిరం 46 సంవత్సరాలు కడితే ఈ 3 దినాల్లో లేపుతాడంటే ఏంటి అని అనుకున్నారు వాళ్ళు. వాళ్ళకి అర్థం కాల ఆయన శరీరం అనే మందిరాన్ని గురించి మాట్లాడని. 3వ అధ్యాయంలో యేసు ప్రభు యోహాను సువార్త 3వ అధ్యాయంలో 3వ అధ్యాయంలో మళ్ళీ పుట్టాలి రబ్బాయి, మళ్ళీ పుడితేనే పరలోకం అన్నాడు. అక్కడ నికోదేముకి అర్థం కాల, మంచి బోధకుడే, మళ్ళీ ఎలా పుడతాం తల్లి గర్భంలో అన్నాడు. 4వ అధ్యాయంలో యేసు ప్రభు నేనిచ్చే నీళ్లు తాగితే వాడు ఎప్పటికీ దప్పికొనడు అన్నాడు. అది ఆమెకు అర్థం కాల. నీ దగ్గర చేదా లేదు, తాడు లేదు, అసలు నువ్వెలా నీళ్ళు ఇస్తావు అని అడిగింది ఆవిడ. 5వ అధ్యాయంలో యేసు ప్రభు బెతస్తా కొనేటి దగ్గర స్వస్థపడగోరుతున్నావా అని అడిగాడు. ఆడికి అర్థం కాల, అయ్యా నన్ను లోపలికి దించడానికి ఎవడో లేడు, నేను దేవదూత జపం చేస్తా ఉన్నాను, దేవదూత కనుక అక్కడికి వచ్చినప్పుడు నాకు చెప్పు నాయన, ఎవడన్నా లోపలికి తీసుకెళ్ళినాయన అంటున్నాడు. కానీ
యేసు ప్రభు ఎందుకు అడిగాడు? స్వస్థపడకోరుతున్నావా? స్వస్థపరచడానికి వచ్చినాడన్న సంగతి వాడికి అర్థం కాలేదు. 6వ అధ్యాయంలో యేసు ప్రభు ఇలా అన్నాడు, నా శరీరం తిని నా రక్తం తాగేవాడు నిత్య జీవం కలిగిన వాడు అని అంటే వాళ్ళకి అర్థం కాల. ఈ 6వ అధ్యాయంలో ఆయన శరీరాన్ని ఎలా తింటారా? మనం ఏమైనా కాకులమా, గద్దలమా, రాబందులమా అని అనుకున్నారు. ఇలాగ అర్థం కాక చాలామంది వెళ్ళిపోయారు, గైడ్లైన్స్ తీసుకోలేదు. ఈ రోజుల్లో కూడా చాలామంది బైబిల్ అర్థం కాక చాలామంది బైబిల్ని అవతల పడేశారు. బైబిల్ని ఎందుకు కాలుస్తున్నారు ఒకసారి ఆలోచించాలి. బైబిల్ని ఎందుకు చింపుతున్నారు ఒకసారి ఆలోచిస్తే ఇంకా బాగా అర్థం అవుద్ది. ఎందుకంటే బైబిల్ ఏదో అన్ని పుస్తకాలు చేయలేని కార్యం ఏదో చేస్తుంది, అందుకోసమే కాలుస్తున్నారు. అది చెప్పాలి మనం వెళ్ళి. ఎందుకు కాలుస్తున్నారు బైబిల్ని అంటే బైబిల్ చాలా పవర్ఫుల్, మిగిలిన పుస్తకాలు ఎందుకు కాల్చట్లా? అది పుస్తకం కాదు, అది జీవితాలను మార్చే ఒక అద్భుతమైన గ్రంథం, జీవ వాక్కుతో నిండుంది. అనేక మంది ఈ బైబిల్ని చదవడం ద్వారా, అనేక మంది ఈ బైబిల్ని అనుసరించడం ద్వారా దేవుని యొక్క గైడెన్స్ పొంది బతుకులు మార్చుకుంటున్నారు. అది సాతానుగాడికి ఇష్టం లేదు. అందుచేత నిజమే ఇప్పుడు పేతురుని అక్కడున్న శిష్యుల్ని యేసుప్రభు అడుగుతున్నాడు, మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా అని అడిగాడు. అందరూ వెళ్ళిపోతున్నారా? అక్కడ రాయబడిన మాట కూడా అలా ఉంటుంది చూడండి. అప్పటి నుండి ఆయన శిష్యులలో 66లో అనేకులు వెనక తీసి ఎన్నడూనూ ఆయనను వెంబడించలేదు. చాలామంది వెనక్కి వెళ్ళిపోతూ ఉన్నారు. పేతురుని అక్కడున్న శిష్యుల్ని అడిగాడు, మీరు వెళ్ళిపోవాలని ఉన్నారా అన్న వెంటనే పేతురు వెంటనే జవాబిచ్చాడు, ఎక్కడికి వెళ్తాం ప్రభువా? నీవే నిత్య జీవపు మాటలు కలిగిన వాడు. వండర్ఫుల్. అది స్థిరచిత్తం. నువ్వు తప్ప ఎవడో కూడా నిత్య జీవపు మాటలు కలిగినాడు ఎవడో లేడు. మనలోని స్థిరచిత్తాన్ని యేసయ్య చూస్తున్నాడు. చాలాసార్లు మనము ఎస్ లార్డ్ నువ్వు తప్ప ఎవరో లేవు అని మనం నిజంగా నిర్ణయం చేసుకుంటున్న మన మానసిక స్థితిని దేవుడు గమనించి ఫాలో మీ, అలాగైతే నువ్వు నన్ను వెంబడించు. ఎందుకని? నువ్వే నిత్య జీవం మాటలు కలిగిన వాడివి అని అన్నావు కదా. నీలో ఆ స్థిరచిత్తాన్ని నేను చూస్తున్నా. ఆ కాన్ఫిడెన్షియల్ మైండ్, ఆ స్థిరచిత్తమే మనిషికి కావాలి. ఆ స్థిరచిత్తం ఉంటే నువ్వు అద్భుతంగా మార్చబడతావు. ఇది మొట్టమొదటిది. రెండవది మరొక సందర్భం చూద్దాం. మత్తయి సువార్త 16వ అధ్యాయంలో యేసు ప్రభు ఫీడ్బ్యాక్ అడిగాడు. ఏమనంటే, నా గురించి ఏమనుకుంటున్నారు జనాలు చెప్పండి రాబాయ్ అంటే వాళ్ళు చెప్పారు. మత్తయి సువార్త 16వ అధ్యాయంలో కొంతమంది ఏలియా అనుకుంటున్నారు, కొంతమంది బాప్తిస్మ ఇచ్చే యోహాను మొన్నే చచ్చిపోయాడు కదా, తెల్ల మళ్ళీ ఈయన వచ్చాడు అని అనుకుంటున్నారు, కొందరు ఇర్మియా అని అనుకుంటున్నారు, ప్రవక్తలో ఒకడని అనుకుంటున్నారు అని అంటే యేసు ప్రభు డైరెక్ట్గా శిష్యుల్ని అడిగాడు, ఇప్పుడు మీరు చెప్పండి రాబాయ్ మీరేమనుకుంటున్నారు అన్నాడు. వెంటనే రంగంలోకి వచ్చాడు ఫస్ట్ పేతురే. పేతురు చాలామంది దుడుకు పేతురు అని అంటారు, కానీ నిజమే. కానీ పేతురు యొక్క దుడుకుతనం కాదది. నేర్చుకోవాలని, తెలుసుకోవాలని, కడుపులో ఏది ఉంచుకోకుండా ఓపెన్ హార్టెడ్ విత్ జీసస్, యేసు ప్రభుతో ముఖాముఖిగా అన్నీ మాట్లాడేసేయటమే ఓపెన్గా. మనం కూడా ఆ స్వభావం ఉండాలి. దేవుడి దగ్గర అన్నీ అడిగేసేయాలి. అనుమానాలంటే ఏదైనా చెప్పేసేయాలి. సరిచేసేవాడు మనతో ఉన్నాడు కనుక, సరిచేయగలిగిన వాడు మనతో ఉన్నప్పుడు ఏదైనా సరే ఆయన ఎలా సరిచేశాడో, ఎలా గైడ్లైన్స్ ఇచ్చాడో మనం ఇప్పుడు చూడబోతున్నాం. పేతురులో ఒక మంచి అవగాహన ఉంది. ఏమన్నాడు పేతురు? మీరేమనుకుంటున్నారు అబ్బాయి అన్నాడు. వెంటనే పేతురు ఇలా అన్నాడు. ఏమన్నాడు చూడండి అక్కడ 16-17 వచనాలు. అందుకు సీమోను పేతురు, నువ్వు సజీవుడకు దేవుని కుమారుడు అయిన క్రీస్తువి అన్నాడు. వెంటనే యేసుప్రభు అన్నాడు, ఇది తండ్రి నీకు బయలుపరిచాడు రా. చక్కని అవగాహన ఇచ్చాడు. అంటే పేతురు అండర్స్టాండింగ్ కలిగి ఉన్నాడు. పేతురులో కాన్ఫిడెన్షియల్ మైండ్ ఉంది. పేతురులో అవగాహన చేసుకునే శక్తి ఉంది. కనుక పేతురుని ఫాలో మీ, నన్ను వెంబడించాలి మీరు. ఎందుకంటే ఇలాంటి వాళ్ళు నాకు కావాలి, అవగాహన చేసుకునే వాళ్ళు కావాలి. ఆ మధ్యన చింతలపూడిలో ఒక వర్తమానం చెప్పడానికి వెళ్ళాను. నా ముందు మాట్లాడిన ఆయన పేతురు చేసిన 7 తప్పులు అని చెప్పాడు. పేతురు చేసిన 7 తప్పులు అని నాకు చాలా బాధ కలిగింది. పేతురు చేసిన 7 తప్పులు చెప్పడం కాదు, పేతురు చేసిన 7 తప్పుల్ని యేసయ్య సరిచేసిన విధానం చెప్పాలి. ఆయన మార్గదర్శకుడు. తప్పుల్ని చెప్పుకోవటానికి కాదు, మనం తప్పుల్ని యేసయ్య ఎలా మార్చి ఒక పరిపూర్ణమైన శిష్యుడిగా. ఏంటంటే పౌలు ఏదో 3 దండయాత్రలు చేశాడని అర్థం, కానీ పేతురు సమరయ వైపుకు, కైసరి వైపుకు, అంత్యొక్క వైపుకు ఎలా వెళ్ళగలిగాడు, ఎలా మారగలిగాడు? అలాగా యేసయ్య ఇచ్చిన అద్భుతమైన గైడెన్స్ అది. పేతురులో స్థిరచిత్తం ఉంది, పేతురులో అవగాహన ఉంది. అంతేకాదు
పేతురుని యేసు ప్రభు మొట్టమొదట దర్శించినప్పుడు రాత్రంతా మేము శ్రమపడ్డాం. లూకాసు వార్త 5వ అధ్యాయం 5వ వచనం. లూకాసు వార్త 5వ అధ్యాయం 5వ వచనం. మాకేం దొరకలేదు నాయనా అని అన్నారు. యేసు ప్రభు వెంటనే అన్నాడు, ఇక్కడేండి వాళ్ళ అన్నారు. వెంటనే ఇక్కడ కూడా వేసావు నాయనా, అయినా లభించలేదు అని అనలా. వెంటనే పేతురు ఇక్కడ అంటాడు, ప్రభువా చూడండి అక్కడ లూకాసు వార్త 5వ అధ్యాయం 5వ వచనంలో అక్కడ ఇలా వ్రాయబడింది. పేతురు ఆ సందర్భంలో మాట్లాడిన మాట, ఏలినవాడా రాత్రంతా మేము ప్రయాసపడ్డాం, అంతా తిరిగాం, మాకేమీ దొరకలేదు, అయినను, ఇది అండర్లైన్ పాయింట్, అయినా సరే నీ మాట చొప్పున వల్లేస్తాం. దీన్ని నమ్మకం అంటారు. పేతురులో నమ్మకం ఉంది, నీ మాటకి నేను విలువిస్తా. మనం కూడా స్థిర చిత్తాన్ని కలిగి ఉంటే, మనం కూడా దేవుని యొక్క వ్యక్తిత్వం మీద నిజమైన అవగాహన మనకుంటే, ఆయన మాట మీద మనకు కూడా నమ్మకం ఉంటే ఖచ్చితంగా ఆయన మార్గదర్శకత్వంలో, ఆయన స్వరూపంలో మనం ఉంటాం. అందుకని అండి, నీ మాట చొప్పున చేస్తా ప్రభువా, అంతే. నువ్వు చెప్పావుగా నేను సేవ చేస్తా, నువ్వు వెళ్ళమన్నావుగా నేను వెళతా, నువ్వు తినమన్నావుగా నేను తింటా. తర్వాత పేతురు మరి అన్యుల దగ్గరికి వెళ్లకుండా ఓన్లీ యూదులతో, మంచి నిష్ఠాగరిష్ఠుడు పేతురు, అలాంటి పేతురుని అన్యుల దగ్గరికి పంపించాలి. అందుకోసం దేవుడు ఒక అద్భుతమైన అతనికి ఒక దర్శనాన్ని ఇచ్చాడు. ఆ దర్శనంలో దేవుడితో మాట్లాడుతూ ఉన్నాడు. ఇట్లా చంపుకో తిన్నావు అన్నాడు. అవి అపవిత్రమైనవి ప్రభువా, ఇవి తినకూడదు, ఇవి చతుష్పాద జంతువులు, ఇవి పురుగులు, ఇవి అలాంటి పక్షులు, ఇట్లా నేను తిన్నాం. అప్పుడు దేవుడు అన్నాడు, నేను పవిత్రపరిస్తే నువ్వు తినవా? చెప్పు, తింటావా లేవా? తింటా ప్రభువా. అంతే, దుప్పట పైకి వెళ్ళిపోయింది. పేతురుకి అర్థమైంది. ఏమని అర్థమైందంటే, నేను పరిశుద్ధపరుస్తుంటే నువ్వు వెళ్ళటానికి ఏంటారు అక్కడ అన్యుల దగ్గరికి, వెళ్ళు కొర్నేలి దగ్గరికి. వెంటనే అతడు దర్శనం జరిగింది. వెంటనే ఇద్దరు వ్యక్తులు పైకి వచ్చి చెప్తున్నారు, దేవుడు పేతురుతో మాట్లాడాడు, పేతురుకి చక్కని అవగాహన కలిగించాడు, పేతురు దేవుని మాటకు లోబడ్డాడు, నీ మాట చొప్పున మేము నీ మాట చొప్పున. కనుక దేవుని మాట మీద నమ్మకం పేతురులో ఉంది. అందుకే దేవుడు పేతురుని అద్భుతంగా గైడ్ చేయగలిగాడు. తర్వాత ఇంకొక సందర్భం మనం చూడాలి. మత్తయి సువార్త 14వ అధ్యాయం. వాళ్ళు శిష్యులు మాత్రం వెళ్ళిపోతూ ఉన్నారు. శిష్యులు వెళుతూ ఉన్నారు. యేసుప్రభు అన్నాడు అనమాట, ఇదిగో నేను ఏకాంతంగా ఉంటాను, మీరు వెళ్ళిపోండి అంటే వాళ్ళు పడవేసుకొని వెళ్ళిపోతున్నారు. పెద్ద తుఫాను, అలజడి, ఆందోళన, సమస్య. ఇలాంటి సమస్యల సమయంలో గైడ్లైన్స్ కావాలి, ధైర్యపరిచేవాడు కావాలి, అవగాహన కలిగించాలి. స్థిరచిత్తాన్ని, మనలో ఉన్న స్థిరచిత్తానికి అనుగుణ్యమైన కార్యాలు మనకి ఇవ్వగలగాల, నమ్మకానికి తగిన మాట మనకు దొరకాలి. అందుకే దేవుడు కావాలి. కనుక రాత్రి చాలా ఇబ్బందికరంగా ఉన్నారు వాళ్ళంతా, చచ్చిపోతామేమో అని అనుకుంటున్నారు. అలాంటి టైంలో యేసయ్య వచ్చాడు. యేసయ్య వచ్చి కనబడ్డాడు. అలా వెలుగు కనబడతా ఉంది. ఆ చీకట్లో దెయ్యం, భూతం అనుకున్నారు. సూడో హైపోథీసిస్ ఇది, అంటే అబద్ధపు ఆలోచనలు, ఊహా పరికల్పనలు అంటాం. అందుకనే దేవుడు వెంటనే నేనే, భయపడకండి అన్నాడు. ఎంత అద్భుతమైన మాట. వాళ్ళని ధైర్యపరుస్తున్నాడు. వాళ్ళతో పాటు ఉండడానికి యేసయ్య వస్తున్నాడు. అది మార్గదర్శకత్వం. వెంటనే పేతురులో ఒక అభివృద్ధి కాంక్ష కలిగింది. అభివృద్ధి కాంక్ష మనలో ఉండాలి. అభివృద్ధి కాంక్ష ఎలా అన్నాడు తెలుసా? ప్రభువా నిజంగా నువ్వేనా అన్నాడు. ఎస్ నేనే, నిజంగా నువ్వే అయితే నీకులాగా నేను కూడా నీళ్ళ మీద నడుస్తా, నాకు పర్మిషన్ అన్నాడు. వెంటనే నేనైతే అక్కడ కాన్వర్సేషన్ రాయమంటే ఏమని రాసి ఉండేవాడిని తెలుసా? అంటే దాన్ని ఒక నాటికలాగా రాయమంటే నేనేమని రాసి ఉండేవాడిని అంటే, ఆ నాటికలో వెంటనే ప్రభు, పేతురు నిన్నగాక మొన్న సంచేసుకున్నావు రా, నువ్వు అప్పుడే నాతో పాటు నడిచేస్తావంటారు, నువ్వు నిన్నగాక మొన్న చేపలు వదిలినోడు రా, నువ్వు ఇంకా కనీసం 5 సంవత్సరాలన్నా అయిందా, అప్పుడే నీళ్ళ మీద నడిచేస్తావా నువ్వు నాతో పాటు అని అనుండేవాడిని. అలాంటి డైలాగ్ రాసి ఉండేవాడిని. కానీ యేసుప్రభు అలా అనలేదు, నడిచిరా అన్నాడు. ఎందుకని? నువ్వు అభివృద్ధిని కాంక్షిస్తున్నావు, నాతో ఉండాలని అనుకుంటున్నావు. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 15వ వచనంలో ఇలా వ్రాయబడింది. పౌలు అంటాడు, సత్యము చెప్పొచ్చు, ప్రేమ కలిగి క్రీస్తు వల్లే ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదాము. అన్ని విషయాల్లో ఎదుగుదాం మనం. ఎస్, ఆయన నడిచాడు, నేను కూడా నడుస్తా. ఆయన ప్రార్థించాడు, నేను ప్రార్థన చేస్తా. ఆయన అనేక మందికి స్వార్థ ప్రకటించాడు, నేను కూడా ప్రకటిస్తా. ఆయన తండ్రితో సంబంధాన్ని, ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి జీవించాడు, నేను అలా ఉంటా.
ఇలా అభివృద్ధి కాంక్ష నిజంగా నీలో ఉంటే యేసయ్య నిన్ను కూడా అద్భుతంగా నడిపించడానికి, నీ మనస్సులో ఉన్న అంతరంగాలు ఇవే, నీ అంతరంగాలను చూస్తున్నాడు ఆయన. వండర్ఫుల్, నువ్వు ఇలాంటోడివి. నీ యొక్క ఆ యొక్క సహజ సామర్థ్యాలు అంటారు, సహజ సామర్థ్యాలని నా ఆత్మ ద్వారా సమాజానికి ఉపయోగపడేలా చేస్తా. నీకు సహజ సామర్థ్యాలు ఉన్నాయి, నీకు స్థిరచిత్తం ఉంది, నీకు అవగాహన ఉంది, నీకు కూడా నమ్మకం అనేది ఇవన్నీ సహజ సామర్థ్యాలే. నువ్వు కూడా ఇలా మారాలి, నేను కూడా అలాంటి కాంక్ష నీలో కూడా ఉంటుంది, సహజ సామర్థ్యం. కానీ అది దేవుని చేతికి అప్పగింపబడితే అద్భుతంగా నీ జీవన శైలి రూపాంతరత చెందుతుంది. అంతేకాదు, పేతురులో ఉన్న ఒక ఆత్మీయ లక్షణాన్ని కూడా మనం చూస్తాం. 21వ అధ్యాయం యోహాను సువార్త 21వ అధ్యాయం 15 నుండి 18 వచనాలు. ఇందాక నేను నడుస్తాననేది మత్తయి సువార్త 14వ అధ్యాయం 27, 28 వచనాలలో మనకు కనబడుతుంది. చివరిగా యేసు ప్రభు పేతురుతో, పేతురు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని అడిగాడు. యోహాను సువార్త 21, 15 నుండి 18 వచనాలు మనం చదివితే, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని అడిగాడు. వెంటనే నేను నిన్ను ప్రేమిస్తున్నానని నీకు తెలుసు ప్రభువా అన్నాడు. మళ్ళీ యేసు ప్రభు అడిగాడు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? ఎస్. మళ్ళీ అడిగాడు. ఏంటి ఇలా అడుగుతున్నాడు? మళ్ళీ నేను నిన్ను ప్రేమిస్తున్నాను నీకు తెలుసు ప్రభువా అన్నాడు. మూడోసారి అడుగుతున్నా, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని అడిగాడు. ఇప్పుడు అర్థమైంది పేతురికి 3 సార్లు ఎందుకు అడిగాడు. 3 సార్లు అంతక్రితం అబద్ధం చెప్పాడు. పేతురులో మనం కూడా లోపలకు చూసుకునే బుద్ధి ఉంటే సేవలో బలంగా ప్రభు చేత వాడబడ. నేను అలా ఉన్నానా? ఎప్పటికప్పుడు దైవజనులు మనతో మాట్లాడుతున్నప్పుడు నేను అలా ఉన్నానా, నేను అలా చేస్తున్నానా? వాళ్ళు చెప్తున్నారు, మేము ఇలా శ్రమపడ్డాం, మేము ఇలా కష్టపడ్డాం, మేము ఇలాగ ప్రభు కోసం పనిచేసాం, మేము ఇలా నడిచాం, మేము ఇలా స్వార్థ చేసాం, మేము ఇలా చెమట్ల ప్రభు కోసం మా జీవితాలు ఎలా ఉన్నాయి, ఇలాంటి సైకిళ్ళు తొక్కాం, ఇలాంటి చీకటి ప్రాంతాలకు వెళ్ళి వెలుగును ప్రకటించాం అన్నప్పుడు ఇంట్రాస్పెక్షన్, లోపలికి చూసుకోగలిగిన మానసిక స్థితి పేతురులో ఉంది అని మనకు అర్థమవుతుంది. నిజంగా ఇలాంటి లక్షణాలు మనం కలిగి ఉంటే దేవుడు అతనిలో ఉన్న సహజ సామర్థ్యాలకు అనుగుణ్యంగా, అతనిలో ఉన్న మానసిక ప్రవృత్తులకు ఆధారంగా అతని సాధన పెంచడానికి, అతనిలో మంచి మార్గదర్శకత్వపు విలువలు ఇవ్వడానికి యేసయ్య పక్కనే ఉంచుకున్నాడు. ఎలా నడిపించాడు యేసయ్య? మన జీవితాలను కూడా ఎలా నడిపించగలడు? చివరి 20 నిమిషాల్లో నేను మీకు గుర్తు చేస్తా. పేతురుని దేవుడు ఎలా ట్యూన్ చేశాడు, పేతురు యొక్క మానసిక స్థితి చూసాం, పేతురు యొక్క అంతర్గత సామర్థ్యాలు మనం చూసాం. పేతురు ఏదో ఎందుకు పనికిరానోడు కాదు, పనిచేసేవాడిని దేవుడు పిలుస్తాడు, కానీ సోమరపోతులను పిలవాల. గోధుమలు దుళ్ళగొట్టుకుంటున్నాడా? వెరీ గుడ్. శత్రువులను దుళ్ళగొట్టుకోవడానికి రా అన్నాడు. గోధుమలు దుళ్ళగొట్టేవాడు శత్రువును దుళ్ళగొట్టడం అనేది స్కిల్. అక్కడ గోధుమలు అనేది సబ్జెక్ట్ని తీసేశాడు, వేరే సబ్జెక్ట్ పెట్టాడు. స్కిల్ అదే. నువ్వు బాగా మాట్లాడగలవు, వెరీ గుడ్. సోది మాట్లాడుతున్నాను కాదు, ఇప్పుడు దేవుని మాటలు మాట్లాడాలి. అందుకోసం పరిశుద్ధాత్ముని కార్యం కావాలి. అక్కడ పరిశుద్ధాత్ముడు రంగంలోకి దిగితే నీ సహజ సామర్థ్యం కృపావరముగా సమాజానికి ఉపయోగపడుతుంది అన్నమాట. పరిశుద్ధాత్మని ద్వారా ఆవరింపబడితే నీ యొక్క సహజ సామర్థ్యాలు అనేక మందికి ఉపయుక్తంగా రక్షణార్థంగా నిలుస్తాయి అన్నమాట. అందుకనే యేసు ప్రభు తనతో కలిసి నడుస్తూ అన్ని విషయాల్లో ఎలాగా దేవుడు అతని భావోద్రేకాలని, అతని తెలిసి తెలియని స్థితిని, అతని అనుమాన స్థితిని, అతని యొక్క చట్టపరమైన అవగాహన లేని స్థితిని దేవుడు ఎలాగ బడాయి మాటలని వీటన్నిటిని ఎలా ట్యూన్ చేశాడో నేను మీకు చూపిస్తా. మొట్టమొదటిది, పేతురులో ఉన్న అనుమానపు విషయాలని దేవుడు ఎలా సరిచేశాడు. లూకా సువార్త 8వ అధ్యాయం 46వ వచనం. పేతురు చాలాసార్లు జనరల్ అవుట్లుక్తో ఉన్నాడు. జనరల్ అవుట్లుక్, భౌతికపరమైన దృష్టి. రక్తస్రావ రోగం కలిగిన స్త్రీ యేసు ప్రభువుని ముట్టుకున్నప్పుడు యేసు ప్రభు ఇలాగన్నాడు. లూకా సువార్త 8వ అధ్యాయం 46వ వచనం. నన్ను ఎవరో ముట్టుకున్నారు, ఎవరు నన్ను ముట్టుకుంది అన్న వెంటనే మొట్టమొదటి రంగంలోకి వచ్చేసింది పేతురే. ప్రభువా, ఎవరో ముట్టుకున్నారంటావేంటి ప్రభువా? ఇంతమంది మీద పడుతుంటే ఎవరో ముట్టుకున్నారని అంటావేంటి అన్నాడు. ఇది భౌతిక దృష్టి, జనరల్ అవుట్లుక్, సాధారణంగా చూస్తున్నాడు. యేసు ప్రభు వెంటనే జవాబు చెప్పాడు. మనకు మార్కు సువార్త 5వ అధ్యాయంలో కూడా మనకు చాలా స్పష్టంగా కనబడుతుంది. యేసు ప్రభు ఇచ్చిన జవాబు ఏంటో తెలుసా?
నాలో నుండి ప్రభావము బయటకు వెళ్ళినదని నాకు తెలిసింది అన్నాడు. చాలా అద్భుతమైన మాట. నాలో నుండి ఎవరో కావాలని నన్ను ముట్టుకున్నారు, ఎవరో కావాలని నా ప్రభావాన్ని కోరుకున్నారు, ఎవరో కావాలని నా శక్తిని అడుగుతున్నారు, అందుకోసం ఎవరో నన్ను ముట్టుకున్నారు. యేసు ప్రభువుకు తెలియదేంటి? తెలుసు. కానీ సమాజం ఎదుటి వాళ్ళు సాక్ష్యం చెప్పాలి, నేనే ప్రభువా, నేనే నిన్ను ముట్టుకుంది అని తమ స్థితిని ఒప్పుకోవడానికి దేవుడిచ్చిన అవకాశం. అది పేతురుకు తెలియదు. అందుకన్నాడు, ప్రభావం నాలో నుండి వెళ్ళింది నాకు తెలుసు. నీకు తెలుసా? అద్భుతమైన గైడ్లైన్స్ అది. దేవుణ్ణి ముట్టుకున్న వాళ్ళ జీవితాలు ప్రభావశీలు అవుతారు. దేవుణ్ణి కావాలని కోరుకున్న వాళ్ళ జీవితాలు శక్తివంతం అవుతాయి. నీకు తెలియదురా, నాకు తెలుసు. పాల్సన్లో దేవుని శక్తి ఎలా వచ్చిందో పాల్సన్కే తెలుసు, మీకు తెలియదు. నేను చెబితే చెప్పాలంతే. కనుక ఎదటి వాళ్ళని అలా ప్రశ్నించకూడదు నాన్న. ఒక దైవజనుడు పుస్తకంలో రాస్తూ ఇలా రాశాడు, ఒకవేళ ఇలా జరిగుంటే, జరగలేదనుకోండి, పౌలు లుదియాని మాట్లాడుతున్నప్పుడు, లుదియమ్మ ఎలా నమ్ముకున్నావు నువ్వు అని అడిగితే లుదియా చెప్పిందంట, మీరే కదండి అక్కడ ఫిలిప్పీ పట్టణానికి వచ్చినప్పుడు మీరు అక్కడ ప్రసంగం చేస్తుంటే నాకు వినాలనిపించింది, నేను అక్కడ ఉన్నాను, హృదయపూర్వకంగా అంగీకరించాను, రక్షింపబడ్డాను, నేను దేవుని యొక్క కార్యం నాలో జరిగింది అని అంటే, అదేమి రక్షణమ్మా? అదొక రక్షణేనా? నువ్వు కూడా ఏదో ఒక వాహనం మీద వెళ్తుండాలా, నాకులాగా వెళుతున్నప్పుడు పెద్ద వెలుగు ఒకటి నీకు కనబడాలా, వెంటనే నువ్వు గాడిద మీద నుండో గుర్రం మీద నుండో కింద పడిపోవాలా. కింద పడిపోయిన తర్వాత నీకో స్వరం వినపడాలా, లుదియా లుదియా, ఏంటిది లుదియా అనే ఒక స్వరం వినపడాలా. ఆ తర్వాత నువ్వు గుడ్డిదానం అవ్వాలా. గుడ్డిదానం అయిన తర్వాత ఎవరో బైబిల్ ఉమెన్ ఒక ఆమె వచ్చి నీకు ప్రార్థన చేయాలా. అలా ప్రార్థన చేస్తే నీ కళ్ళ నుండి ఏం రావాలా? పొరలు రాలాలా. అదే మా రక్షణ, అది నిజమైన మారు మనసు అని పౌలు ఎప్పుడన్నా అన్నాడా అని రాశాడు ఆయన. అంటే దేవుడు అనేక కోణాలలో తన బిడ్డల్ని టచ్ చేస్తాడు ఆయన. దేవుడు అనేక రీతిలుగా ఆయన, అది నీకు తెలిసిందా పేతురు? నాకు తెలుసు, నీకు తెలీదు. కనుక చాలాసార్లు కనుక పౌలు అంటే తన అనుమానాన్ని వెంటనే నివృత్తి చేసుకునేవాడు. అది దేవుడికి నచ్చింది. బోల్డ్ అంటారు, ఓపెన్ హార్ట్ అనమాట. ఏది నాలిక మీద దాచుకోకుండా ఉండే అద్భుతమైన మనసు, అది మంచిదే. మత్తయి సువార్త 15 అధ్యాయంలో, మత్తయి సువార్త 15 అధ్యాయం 15వ వచనంలో యేసు ప్రభు చెప్తూ గుడ్డివారికి గుడ్డివాడు త్రాపు చూపుతున్నప్పుడు వాళ్ళు గుంటలో పడతారు కదా, ఇలా చెప్తా ఉన్నాడు ఆయన. మంచి ఉదాహరణలు ఇస్తే పేతురుకి అర్థం కాల, ఎందుకు ఇలా చెప్తున్నాడు. 15వ వచనం, ఈ ఉపమాన భావం మాకు తెలుపు నాయనా అని అన్నాడు. ఈ ఉపమాన భావం మాకు తెలుపు నాయనా అంటే అర్థం కాని విషయాలు అర్థమైనట్టుగా మెయింటైన్ చేయలే. చాలాసార్లు కొన్ని మనకు అర్థం కాదు, అక్కడ ఎందుకు ఉంది అలాగా, అక్కడ ఎందుకు ఇలా జరిగింది, అలా దాటేసేస్తాం అంతే. అక్కడ ఎందుకుంది, ఏఫోద్ ఎందుకు ధరించాడు అక్కడ దావీదు, ఏఫోద్ ఎందుకు తెప్పించాడు, అసలు ఏఫోద్ ఎందుకు వాడతారు, ఏఫోద్ మీద 2 లేత పచ్చలు ఎందుకుంటాయి, ఈ పచ్చ మీద 6 గోత్రాలు, ఈ పచ్చ మీద 6 గోత్రాల పేర్లు ఎందుకు రాసి అహరోన్ని ధరించమన్నాడు, అసలు ఏఫోద్ యొక్క ఉపయోగం ఏంటి, మనం దాటేసేస్తాం అంతే. అది దాన్ని అంత తెలుసుకోవాలనో లేకపోతే అలా ఉన్నాం. పేతురు అలా కాదు, మాకు ఇది అర్థం కాలేదు ప్రభువా, నువ్వు మాకు చెప్పాలి. యేసు ప్రభు వెంటనే దాన్ని వివరించాడు. దట్ ఈస్ గైడ్లైన్స్. మీకు అర్థం కాని విషయాలు, మీకు అనుమానమైన విషయాలు చాలాసార్లు కూడా యేసు ప్రభు ఒకసారి వెళుతూ అంజూరపు చెట్టుని శపించాడు. ఆకలి కొన్నాను నేను, నా ఆకలి తీర్చలేదు ఇది అని యేసు ప్రభు అంజూరపు చెట్టుని ఇక నుండి ఎవడో కూడా తినకుండాను గాక అన్నాడు. ఒకసారి చూడండి, మార్కు సువార్త 11వ అధ్యాయంలో అది ఎండిపోయింది. రిటర్న్ జర్నీలో వాళ్ళు అట్టే వస్తున్నప్పుడు ఎవరో మాట్లాడలా, అందరూ చూసి వెళ్తున్నారు. రంగంలోకి ఉన్నాడు పేతురు ఇలా అడిగాడు. 20వ వచనం, పొద్దున్న వారు 11:20 వారు మార్గమున పోచుండగా అంజూరపు చెట్టు వేళ్ళు మొదలుకొని ఎండి చూచిరి. పేతురు ఆ సంగతి జ్ఞాపకాన్ని తెచ్చుకొని, బోధకుడా ఇదిగో నీవు శపించిన అంజూరపు చెట్టు ఎండిపోయింది అని అన్నాడు. అంటే అర్థం ఏంటి? నువ్వు శపించిన చెట్టు ఎండిపోయింది. ఎందుకు ఎండిపోయింది నాయన, ఏంటి దీని అర్థం? ఏదో తనకున్న అనుమానాన్ని వ్యక్తం చేయటానికి కోసం అలా అడిగాడు. వెంటనే యేసుప్రభు అన్నాడు, చక్కగా నాన్న ప్రార్థనకు సంబంధించిన విషయం మీతో చెప్పాలి.
నిజమైన విశ్వాస సహితమైన ప్రార్థన లేకపోతే అది ఎండినట్టు మీరు కూడా ఎండిపోతారు అని అన్నాడు. దేవునితో సత్సంబంధాలు ఫలాలను ఇస్తాయి, ఫలితాలను ఇస్తాయి. దేవునితో సరైన సంబంధాలు లేకపోతే ఇలాగే ఎండిపోతాడు. యేసుప్రభు వెంటనే చెప్పాడు, ఆ కింద అలా చెబుతాడు, అలాంటి విశ్వాస సహితమైన జీవితాలు మనకు కావాలని. అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుతున్న వాటినల్లా పొంది ఉన్నామని నమ్మండి, అప్పుడు అవి మీకు కలుగును. అక్కడ ఎండిపోవటానికి ఇక్కడ అంజూరపు చెట్టుకి ప్రార్థనకి మధ్య ఉన్న సంబంధాన్ని ఎంత చక్కగా యేసుప్రభు చెప్పాడు పేతురుకి. పేతురులో అనుమానాలు నివృత్తి, పేతురులో భౌతిక దృష్టి తొలగింపు, పేతురులో అర్థం కాని స్థితి దేవుని చేత సరిచేయబడతాం. పేతురులో ఉన్న ప్రశ్నలకి సమాధానం ఇస్తూ యేసుప్రభు నడిపించాడు. వండర్ఫుల్ గైడెన్స్. కొన్నిసార్లు పేతురు భావోద్రేకాలతో నడిచాడు. ఎమోషనల్ ఇల్ బ్యాలెన్స్, ఈక్యూ, ఎమోషనల్ కోషెంట్ అంటాము సైకాలజీలో. అంటే భావోద్రేక ప్రజ్ఞ పేతురులో చాలా తక్కువగా ఉంది. అంటే అర్థం కంట్రోల్ చేసుకోగలిగిన స్థితిగతులు కొన్నిసార్లు లేకున్నాడు. సందర్భాలు చూద్దాం. మత్తయి సువార్త. ఎమోషనల్ ఫీలింగ్స్లో దేవుడు ఎలాంటి గైడెన్స్ ఇచ్చాడు? అనుమానాలు తొలగించడం, భౌతికపరమైన దృష్టిని తొలగించడం, అర్థం కాని విషయాల్ని తొలగించడం, ప్రశ్నల్ని వాళ్ళని జవాబులు ఇవ్వడం, ఇది ఒక వంతైతే భావోద్రేకాలుగా మానసిక పరిణతిని ఏ రీతిగా దేవుడు సరిచేశాడో మనం చూద్దాం. మత్తయి సువార్త 18:21 పేతురుతో మాట్లాడుతున్నప్పుడు ఇలాగ అన్నాడు పేతురు, ప్రభువా ఎన్నిసార్లు క్షమించాలి, మా వాడు చాలా ఇసిగిచ్చేస్తాడు నన్ను అన్నాడు. దట్ ఈస్ ఎమోషనల్ ఇల్ బ్యాలెన్స్. తట్టుకోలేకపోతున్నాను నేను, అసలు ఎన్నిసార్లు క్షమించాలన్నాడు. భావోద్రేకాల గురించి యేసు ప్రభు చెబుతూ అంటాడు అక్కడ 77 మార్లు మట్టుకు అనని. 77 మార్లు మట్టుకు. ఏదో 1-2కే ఇలాగ ఫీల్ అయిపోతున్నావు ఏంట్రా అంటే నీ జీవితకాలం అంతా క్షమిస్తానే ఉండాలిక అంతే. యేసు ప్రభు చెప్పిన తర్వాత పేతురు ఇంకో క్వశ్చన్ ఉండదు అక్కడ. ఎందుకని? ఎలా క్షమించాలి, ఆయన క్షమించిన తీరు. ఆ తర్వాత పేతురు తన జీవితంలో క్రీస్తును చూడగలిగాడు. సిలువలో ఆయన వేసిన కేక, సిలువలో ఆయన పలికిన మాటల్లో, తండ్రి వీరేం చేస్తున్నారు, వీరెరుగరు, వీరిని క్షమించు. ఆయన్ని మరి పిలాతు దగ్గరికి అన్యాయంగా తీసుకెళ్ళినప్పుడు, అన్యాయపు సాక్ష్యం ఇస్తున్నప్పుడు, ఆయన 39 కొరడా దెబ్బలు ఆయన కొడుతున్నప్పుడు, హేరోదు ఎదుట మరి కర్రతో కొట్టి ఆయన గడ్డం పీకి కాండ్రకించి ఊసినప్పుడు యేసు ప్రభు క్షమిస్తున్న తీరు ఎంత మాదిరికరం. ఈరోజు మన జీవితాలలో కూడా క్షమించడం అనేది యేసు ప్రభు భావోద్రేక ప్రజ్ఞగా చాలా చక్కగా పేతురుకు బోధించాడు. అలా అంతేకాదు, ఒకసారి యేసు ప్రభు శిష్యులు వీళ్ళందరూ కూడా తోటలో ఉన్నారు. పోలీసు వాళ్ళు వచ్చారు, సైనికులు వచ్చి అందరూ ఒకే రకంగా కనపడుతున్నారు రంగీలు వేసుకొని. ఎవరో యేసు ప్రభు తెలియలే. అప్పుడు ఎవరిని ఎత్తుతున్నారు అన్నాడు యేసుప్రభు. నజరేయుడిని యేసుని అన్నాడు. వాళ్ళు నజరేయుడు నేనే అన్నాడు. వెంటనే వాళ్ళు బోర్ల పడిరనుంది. సరే లేచారు, లేచి మేము అరెస్ట్ చేస్తున్నామని పట్టేసుకున్నారు. పేతురు తట్టుకోలేకపోయాడు. మత్తయి సువార్త 26:51 మత్తయి సువార్త. తట్టుకోలేక కత్తి తీశాడు అని ఉంది. అసలు చిత్రమైన విషయం, కత్తి పేతురు దగ్గర ఎక్కడుంది? లేకపోతే అక్కడ వచ్చిన సైనికుల దగ్గర నుండి కత్తి తీసుకున్నాడా? అసలు కత్తి వాడటం ఏంటి పేతురు? అరే సంచి కూడా తీసుకెళ్ళొద్దురా మీతో పాటు, సంచి అయినా జోలైనా తీసుకెళ్ళొద్దు. తెల్లారి సరికల బువ్వ దాచుకోవటం కాదు, మన్నాలాగా ఏ రోజు ఆ రోజే తినాలి మీరు. కనుక అనుదిన ఆహారం మాకు దయచేయమని ప్రార్థన మీకు నేర్పింది. అందుకే పెట్టిన వాళ్ళ దగ్గర దీవించండి, పెట్టిన వాళ్ళ దగ్గర పాత్రలు దులిపేయండి. ఇన్ని పద్ధతులు వేసే నేర్పితే తోడేళ్ల దగ్గరికి పంపుతున్నాను మిమ్మల్ని, గొర్రెల్లా పంపుతున్నాను నేను. నిజానికి ఏమనాలంటే, ఇదిగో మిమ్మల్ని సింహాల్లా పంపుతున్నాను రా, వెళ్ళి మీరు వాళ్ళందరినీ చీల్చి రండిరా అని అనాలా. అలాగనలా తోడేళ్ల దగ్గరికే గొర్రెల్లా పంపుతున్నాను. ఇదేం మెథడాలజీ అండి? అంటే క్రూరుల దగ్గరికి సాత్వికంతో పంపుతున్నాను నేను. గొప్పదే సాత్వికమేరా, ప్రేమతోనే సమస్తం జయించవచ్చు అని నేర్పాడు యేసు ప్రభు. ఎంత పద్ధతి చెబుతున్నాడు ఇక్కడ అన్నాడు. అందుకే నేను క్షమించలేను అన్న ఉద్దేశంతో కత్తి తీసి వేసి కొట్టాడంటే దెబ్బకి తలకాయ లెగిసిపోవలసింది, ఆడు తల పక్క కావటంతో చెవి లెగిసిపోయింది. యేసు ప్రభు కత్తి వరలో పెట్టు అని ఇచ్చిన జవాబు. కత్తి వరలో ఉండాలి, తీయద్దు నాన్న, తీయటానికి కాదు. కత్తితో జీవించేవాడు కత్తితోనే మరణిస్తాడు. ఓ నిజమే. యేసు ప్రభు అద్భుతమైన గైడ్లైన్స్. కత్తి లోపల పెట్టే
భావోద్రేకం కాదురా, నేను ఇక్కడ ఉన్నాను, నన్ను నేను రక్షించుకోలేనా? సమాధానం చెప్తున్నాడు, నన్ను నేను రక్షించుకోలేనా? నువ్వు కత్తితో నన్ను రక్షిస్తావా? ఇదేనా నువ్వు నేర్చుకున్న పాఠం? పేతురుకి అది అద్భుతమైన గుణపాఠం. నేను కావాలని అనుకుంటే వ్యూహం అంటే 6,000 చొప్పున సైన్యం దిగరా దేవదూతల్లాగా, నువ్వు నన్ను రక్షించాలా? భావోద్రేకాలు అదుపులో ఉండాలి నాన్న. పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు మన భావోద్రేకాలు అదుపులోకి చెందుతాయి. తిమోతికి రాస్తే 2వ పత్రిక 1:7 చాలా స్పష్టంగా చెప్పాడు. ఏమనని? దేవుడు మనకు శక్తి, ప్రేమ, ఇంద్రియ నిగ్రహము కలిగిన ఆత్మనిచ్చినే కానీ పిరికితనము కలిగిన ఆత్మను దేవుడు మనకే ఇవ్వలేదు. పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు ఇంద్రియ నిగ్రహం. ఆత్మ ఫలాల్లో చివరిదేంటి? ఆత్మ ఫలంలో తొనల్లో చివరిదేంటి? ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం. చివరిదేంటి? సెల్ఫ్ కంట్రోల్. నేను ఆత్మ ద్వారా నీకు ఇస్తాను రాబాయ్, నేర్చుకోవాలి నువ్వు. అందుకని వెయిట్ చేయండి, పరిశుద్ధాత్ముడు వస్తాడు, పరిశుద్ధాత్ముడు మీలో ఉంటాడు, మిమ్మల్ని కంట్రోల్ చేస్తాడు. అబ్బా ఎంత చక్కగా నేర్పించాడు ఆయన. భావోద్రేక ప్రజ్ఞ వాళ్ళకి కలిగించాడు. అంతేకాదు యోహాను సువార్త 21వ అధ్యాయంలో పేతురు జీలోఫోబియాకు గురయ్యాడు. అసూయ కలిగింది పేతురికి. యేసు ప్రభు ఒకసారి ఇలాగన్నాడు, నేను వచ్చేంతవరకు మీలో కొంతమంది సజీవంగా ఉంటారనని. సందర్భం వేరు, కానీ పేతురు అనుకున్నాడు, ఈ నా పక్కన తిరుగుతున్నాడు, వీడు యేసుప్రభు పక్కన ఆనుకొని ఉంటున్నాడు, వీడు యోహానే అయ్యి ఉంటాడు, ఖచ్చితంగా యేసుప్రభు తిరిగి వచ్చేంతవరకు బతికుండేది అని అనుకొని యేసుప్రభుని ఇలాగన్నాడు. యోహాను సువార్త 21:18. నిజానికి తన గురించి అడగాల్సినాడు ఏమని అడిగాడో తెలుసా? ప్రభువా వీడి సంగతి ఏమవుద్ది అని అడిగాడు. దీన్ని సైకాలజీలో జీలోఫోబియా అంటాం. ద ఇర్రేషనల్ ఫీర్ ఆఫ్ జీలస్. అసూయతో కూడిన భయం పేతురులో ఉంది. అది భావోద్రేకాలకు సంబంధించింది, అసూయతో కూడింది. వీడి సంగతి ఏమవుద్దు నాయనా? నిజానికి ఏం అడగాలో తెలుసా? నా సంగతి ఏమవుద్దు నాయనా నాకు చెప్పు అని అనాలా. నా సంగతి ఏమవుద్ది అని చెప్పడం మానేసి వీడి సంగతి ఏమవుద్దు నాయనా అని అంటాం ఏంటండి? వెంటనే యేసుప్రభు ఏమన్నాడు తెలుసా? వెంటనే ఒకవేళ నేను చెప్పిన సందర్భం వేరు, ఒకవేళ నేను వచ్చేంతవరకు ఈ యోహానే ఉండుట నాకు ఇష్టమైతే నీకేంట్రా బాయ్? నా ఇష్టం అది, నా చిత్తం అది, నీ బాధ ఏంటి అన్నాడు. పేతురుకి జవాబు వచ్చేసింది, నీ చిత్తమే సిద్ధించుగాక. పేతురులో అద్భుతమైన ట్యూనింగ్, పేతురు యొక్క ఎమోషనల్ ఫీలింగ్స్, పేతురు యొక్క జీలోఫోబియా, ఒక ఇర్రేషనల్ ఫీర్ ఆఫ్ జీలస్, అసూయతో కూడిన ఆ భయాందోళన, వీటన్నిటి నుండి దేవుడు భావోద్రేక సంబంధంగా అతన్ని గైడ్లైన్స్ చేశాడు. కొన్నిసార్లు తెలియని స్థితి ఉంటుంది, తెలియని స్థితి. ఇది 3వ కేటగిరీ. తెలియని స్థితి ఉంటుంది, మనకి తెలియదు కూడా, అజ్ఞానం కూడా చీకటే. అందుకే మన తాత్వికులు చెప్పారు, అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంచల శలాకయా. అజ్ఞాన తిమిరంధకారంలో ఉన్నాము నాయన, మాకు విజ్ఞానం అనబడిన వెలుగును ప్రసాదించు నాయన అని ఆర్యుల దగ్గర నుండి చెప్పుకుంటూ వచ్చారు. అజ్ఞానం అనబడింది కూడా చీకటి. ఆ చీకటి మనకి 82వ కీర్తన 5వ చరణంలో ఉంటుంది. 82వ కీర్తన 5వ చరణంలో, నా జనులకు తెలివి లేదు, వారు చీకట్లో తిరుగుతున్నారు వాళ్ళు. కనుక అజ్ఞాన స్థితిలో కూడా ఉంటుంది, తెలిసి తెలియని స్థితి. ఒక ఉదాహరణ చెప్తాను నేను. యోహాను సువార్త 13:8. యోహాను సువార్త 13:8 అక్కడ ఇలా వ్రాయబడింది. ఏమని? యేసు ప్రభు అందరి పాదాలు కడుగుతున్నాడు. అందరి పాదాలు కడుగుతుంటే, ప్రభువా నన్ను కడగొద్దు ప్రభువా అన్నాడు. వెంటనే యేసు ప్రభు అన్నాడు, నిన్ను కడగకపోతే నువ్వు నాతో పాటు పాలిభాగం లేదు అన్నాడు. 13:8 వెంటనే పేతురు అన్నాడు తెలుసా? వెంటనే మొత్తం కడిగాను ఆయన, నన్ను మొత్తం కడిగే. ఏంటండి ఆ జవాబు ఏంటి? మీరే చెబుతుంటేనే నవ్వుతున్నారు, కానీ పేతురులో అలాంటి మాటలు చాలా ఉన్నాయి. అలాగా చిన్నపిల్లలు మాట్లాడతారు, అలాంటి తెలిసి తెలియని మాటలు. అన్నోన్ స్టేజ్ అనమాట. అన్నోన్ స్టేజ్ నుండి నోన్ స్టేజ్కి తీసుకొచ్చాడు యేసు ప్రభు. దట్ ఈస్ ద గైడ్ లైన్స్. అబ్బాయి స్నానం చేస్తాం కదా మనం, తర్వాత అప్పుడు చివర ఇంటికి వచ్చే ముందు కాళ్ళు కడుక్కొని వస్తాం కదా. అర్థమైందా ఎందుకు కాళ్ళు కడిగాను? అర్థమైంది కదా. ఓ అర్థమైంది ప్రభువా. ఎంత అద్భుతంగా పేతురుతో ఆ విషయాలు చాలా చక్కగా చెప్పాడు ఎక్కడికక్కడ. అంతేకాదు యేసు ప్రభు రూపాంతరత పొందేటప్పుడు 9వ అధ్యాయం లూకాసు వార్త 9వ అధ్యాయం 33వ వచనంలో అక్కడ ఒక మంచి విషయం.
ఏంటంటే ఆయన రూపాంతరత పొందుతున్నప్పుడు ఏలియా మోషేలు ఆయనతో పాటు ఉన్నారు. అది చూశాడు, కళ్ళు నలుపుకొని చూశాడు. నిజంగా ఏలియా మోషేలే. యేసుప్రభుతో మాట్లాడటం వెంటనే అయిపోయింది, వాళ్ళిద్దరు వెళ్ళిపోయారు. వెంటనే పేతురు యేసుప్రభు దగ్గరకు వచ్చి ఇలా అన్నాడు, 9:33 లూకాసు వార్త, ప్రభువా మేము ముగ్గురిని చూస్తుంటే పరవశం వచ్చేస్తున్నాను ఆయన, 3 టెంట్లు వేసేస్తాం ఇక్కడ, ఈ టెంట్లలోనే మీరు ముగ్గురు ఉన్నాను ఆయన, మేము భజనలు చేసుకుంటే ఎక్కడే ఉంటాం. అందుకోసం ఉన్నారు వాళ్ళు. అక్కడ రాయబడిన మాట ఏంటో తెలుసా? తాను ఏమి మాట్లాడుచున్నాడో ఎరుగకయే ఆ మాటలు పలికెను అనుంది. డైరెక్ట్గా ఉంది అక్కడ 9:33 లూకాసు వార్తలో. అంటే ఏం మాట్లాడుతున్నాడా తెలియకుండా కూడా మాట్లాడతాం అన్నమాట మనం. పేతురు మనకి ఎంత నమూనా అండి. అలాంటి స్థితిలో యేసయ్య చాలా అద్భుతమైన జవాబులు ఇచ్చి చెప్పాడు. కనుక దేవుని యొక్క గైడ్లైన్స్ మన జీవితాలకు అవసరం. అంతేకాదు రాజ్యాంగపరంగా కూడా మనం తెలుసుకొని ఉండాలా, అది కూడా బోధించాడు. ఎంత గైడ్లైన్స్. ఇదిగో పన్ను కట్టాలా, మనం కూడా పన్ను కట్టాలా అని అడిగాడు. యేసుప్రభు అన్నాడు ఖచ్చితంగా కట్టాలి. సీజర్ కట్టండి, దేవునికి కట్టండి కదా చెప్తూ యేసుప్రభు పన్ను కట్టాలి. మరి దగ్గర డబ్బులు లేవు, ఎలాగా? ఇదిగో పేతురు, నువ్వు వెళ్ళి గ్యాలం తీసుకొని వెళ్ళి నువ్వు గ్యాలం వేయి, ఒక చేప పడద్ది, ఆ చేప షెకిల్ మింగుంది, అది మింగలేక కక్కలేక చస్తుంది, అందుచేత నువ్వేంటంటే ఆ షెకిల్ తీసుకొచ్చి కట్టు అన్నాడు. మత్తయి సువార్త 17:24 నుండి 27 వచనాలు. చేప నోటిలో ఉన్న షెకిల్ తీసుకొచ్చి పన్ను కట్టు. నేను దేవుని పెట్టిన కదా అని కరెంటు బిల్లు కట్టకుండా ఉండకూడదు. నీటి పన్ను కట్టాలి, ఇంటి పన్ను కట్టాలి, కరెంటు బిల్లు కట్టాలి. రాజ్యాంగాన్ని అనుగుణ్యంగా చట్టపరంగా మనం ఉండాలి. రబ్బాయ్, ఎంత అద్భుతమైన గైడ్లైన్స్ అండి. నేను యేసుప్రభు శిష్యుడినండి, ఆయన వెనకాల తిరుగుతున్నామండి అంటే కుదరదు. అక్కడ లోకంలో ఉన్నావు, రాజ్యంలో ఉన్నావు, రాజ్యాంగానికి అనుగుణ్యంగా మనం ఉండాలి. ఎంత కనుక పేతురు జీవితంలో సంపూర్ణమైన పేతురు అంటాడు మత్తయి 26 అధ్యాయంలో, ప్రభువా నేను యేసుప్రభు అన్నాడు, ఇదిగో మీరు తర్వాత అభ్యంతర పడతారు నా గురించి, ఇప్పుడంటే వెనకబడి తిరుగుతున్నారు, తర్వాత మీరు అని అంటే ఎప్పటికీ కూడా మేము అభ్యంతరం పడం ప్రభువా, నిరంతరం నీతోనే ఉంటాం అన్నాడు. అప్పుడు వెంటనే యేసుప్రభు అన్నాడు, ఒరే అభ్యంతర పడినా నాతోనే ఉంటానని అంటున్నావు, నువ్వు అంత బడాయి మాటలు పనికిరావు అబ్బాయి, కోడి కూయక ముందే 3 సార్లు అబద్ధం ఆడతావు అంటాడు అక్కడ మత్తయి 26 అధ్యాయం 33లో యేసుప్రభు చెప్పాడు, 69లో అలాంటి సంఘటన జరిగింది. పేతురు దేవునితో ఓపెన్ హార్టెడ్గా ఉన్నాడు. పేతురులో ఉన్న అనుమానాలు చూసాం, పేతురులో ఉన్న భౌతిక దృష్టి చూసాం, పేతురులో ఉన్న అర్థం కాని స్థితులు చూసాం, పేతురులో ఉన్న ప్రశ్నలు చూసాం, పేతురులో ఉన్న క్షమించలేని భావోద్రేకాలు చూసాం, పేతురులో ఉన్న అసూయను చూసాం, పేతురులో ఉన్న తెలిసి తెలియని స్థితి చూసాం, పేతురులో ఉన్న తెలియకనే మాట్లాడే విషయాలు చూసాం, పేతురులో ఉన్న బడాయి మాటలు చూసాం, పేతురులో రాజ్యాంగపరంగా అవగాహన లేని స్థితులు కూడా చూసాం. వీటన్నిటినీ సరిచేసినాడు మన ప్రభువైన యేసుక్రీస్తు. ఈరోజు మనలందరినీ సరిచేయలేడా? మనలందరినీ బలపరచలేడా? మనలందరినీ స్థిరపరచలేడా? పేతురులో ఉన్న స్థిరచిత్తం, పేతురులో ఉన్న అవగాహన, పేతురులో ఉన్న నమ్మకం, పేతురులో ఉన్న అభివృద్ధి కాంక్ష, పేతురులో ఉన్న దేవుణ్ణి ప్రేమించే ఆత్మీయ స్థితి ఈనాడు పేతురుని ఒక అద్భుతమైన వ్యక్తిగా, ఒక సామాన్యుడిగా 1వ అధ్యాయంలో ఆత్మ కోసం, పరిశుద్ధాత్ముడి కోసం ఎదురు చూసి 2వ అధ్యాయంలో పరిశుద్ధాత్ముడిని పొంది 2వ అధ్యాయంలో చేసిన ప్రసంగానికి 3,000 మంది రక్షింపబడడం, 3వ అధ్యాయంలో ఆ కుంటివాడిని లేపి 4వ అధ్యాయంలో అక్కడ ప్రసంగం చేస్తుంటే ఎక్కడిది ధైర్యం, 5వ అధ్యాయంలో వాళ్ళు అబద్ధాలు ఆడితే ఎందుకు అబద్ధాలు ఆడుతున్నారనే ఆత్మల వివేచనతో చెప్పి అక్కడ నుండి అద్భుతమైన పరిచారకుడిగా చచ్చిపోయేటప్పుడు తలక్రిందులుగా క్రీస్తు వలె సిలువ వేయబడి తలక్రిందులుగా చచ్చిపోయిన అద్భుతమైన హతసాక్షిగా పేతురు ఎలా మారాడు. మనందరి జీవితాలకు యేసయ్య అద్భుతమైన మార్గదర్శకుడు. యేసయ్య మార్గదర్శకత్వంలో నడుద్దాం. పేతురులా సామాన్యులమైన బలమైన పాత్రలుగా వాడబడదాం. అందుకు ప్రభు కృప మనకందరికీ అనుగ్రహింపబడును గాక. చిన్న ప్రార్థన చేస్తా. ప్రేమ కలిగిన తండ్రి, నీ నామమును బట్టి వందనాలు. మేము ఇక్కడికి ఎందుకు చేర్చబడుతున్నామో, మా జీవితాలకు నువ్వు తగినవాడుగా ఎలా ఉన్నావో మంచి మార్గదర్శకత్వం మాకిస్తూ, మాతో ఉంటూ, మాలో పరిశుద్ధాత్మను ఉంచి నిరంతరం మా ముందు నడుస్తున్న యేసుప్రభువా నీకు నమస్కరిస్తున్నాం. నీ లేఖన సారాన్ని బట్టి స్తుతిస్తున్నాం. ప్రభువా, మాకు అనుగ్రహిస్తున్న ఈ సమయోచితమైన జ్ఞానం, ఈ సందర్భోచితమైన వివేచన బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం.
మా మంచి తండ్రివి, మా మంచి గురువు, మా ముందు నడుస్తున్న మార్గదర్శివి, నీకు వందనాలు చెల్లిస్తున్నాము. ఆదరణకర్తవు, ఆశ్చర్యకరుడువు, ప్రభు ఆలోచనకర్తవు, నమ్మి స్తుతిస్తున్నాం. ఇక్కడున్న తోటి నా దైవజనులందరి జీవితాలలో మీరు అలాంటి గొప్ప కార్యాలు చేస్తున్నారు, వందనాలు చెల్లిస్తూ. ప్రభు చెప్పబడిన మాటలు మా అందరి జీవితాలలో ప్రోత్సాహకరంగా, పురుకొల్పుగా మీరే ఉంచి నడిపించమని యేసయ్య పరిశుద్ధ నామమున స్తుతించి వేడి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. అందరికి వందనాలండి. నాకు ఈ అవకాశం కలిగించిన నాన్నగారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు.